Hello viewers, welcome back to our channel. Please like my video, subscribe to my channel. శుక్రవారం వ్లాగ్. లాస్ట్ వారం 9 వారాలు చేశాను ఐశ్వర్య దీపం. ఇది లాస్ట్ వారం. దాదాపు నేను ఇది శ్రావణ మాసంలో స్టార్ట్ చేసిన, కానీ ఈ రోజుకి కంప్లీట్ అయిపోయింది. అంటే అప్పుడప్పుడు ఊరు వెళ్ళినప్పుడు ఇంకా కుదరని టైంలో అలా ఇంత టైం అయితే పట్టిందనమాట. ఇది చాలా విశేషమైన ఫలితాలు అయితే ఉంటాయి. ఐశ్వర్య దీపం నేను దాదాపు 2019లో స్టార్ట్ చేసిన. ఇంకా మనం అనుకోవచ్చు, మనము స్టార్ట్ చేసే ముందు 3 వారాల 9 వారాల 5 వారాల అని అట్లా మనం అనుకొని 21 వారం అని అనుకొని చేసుకోవచ్చు. నేను మాత్రం 9 వారాలు అనుకున్నాను, 9 వారాలు చేశాను. మళ్ళీ ఎప్పుడైనా చేయాలనుకుంటే మళ్ళీ అలా అనుకొని చేస్తాను. ఇంక ఈరోజు పొద్దున్నే నిర్మాల్యమైన పువ్వులు తీసేసి మొత్తం అలంకరణ చేసేసుకొని ఇంకా దీపారాధన అయితే చేసుకున్నాను. ముందు పూజా మందిరంలో దీపారాధన చేసేసి, అలాగే తర్వాత ఇక్కడ శివయ్య ఉంటాడు, పూలన్నీ అలంకరణ చేసేసుకొని మంచిగా ఇంకా శివయ్య దగ్గర కూడా దీపారాధన చేసేసి, ఆ తర్వాత తులసమ్మ దగ్గరికి వెళ్ళి తులసి కోటకు పసుపు రాసి ఇంకా అక్కడ మొత్తం దీపారాధన పూజ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇంకా ఐశ్వర్య దీపం అనేది మొదలు పెడతాను. ఇక్కడ ప్రతి శుక్రవారం కూడా మంచిగా పసుపు రాసి కుంకుమతో బొట్లు అలంకరణ చేసుకొని పువ్వులు అలంకరణ చేసేసి, అలాగే ఇక్కడ ముగ్గు బియ్యం పిండితో కానీ ఇంకా మనకు కొంచెం పూజా మందిరంలో ఇలాంటి విశేషమైన పూజలు ఉన్నప్పుడు ఇంకా బియ్యం పిండి కాకుండా హడావిడి ఉన్నప్పుడు చాక్పీస్తోనే వేస్తాను. నార్మల్గా అయితే బియ్యం పిండితో వేస్తాను. ఇంక ఈరోజు ఇంకా మళ్ళీ స్కూల్ టైం అయిపోతుందని చెప్పేసి నేనైతే ఈరోజు చాక్పీస్తో వేశాను. ఇలా పెద్ద ప్రమిద ఒకటి తీసేసుకొని దీనికి మొత్తం కూడా చుట్టూ అంతా పసుపు రాసేసుకొని ఇలా ఒక ప్లేట్ ఇత్తడి ప్లేట్లో తీసేసుకొని దీనికి కూడా 4 వైపులా కుంకుమ గంధంతో బొట్లు పెట్టేసుకొని ఇంక ఈ పెద్ద ప్రమిద కూడా కుంకుమతో బొట్లు పెట్టుకొని గల్ల ఉప్పు ఏదైతే ఉందో ఐశ్వర్య దీపానికి గల్ల ఉప్పు అన్నమాట. ఎందుకంటే లక్ష్మీదేవి సముద్రం పైన ఉంటుంది కదా, దాన్ని నిజంగా ఈ ఐశ్వర్య దీపం నేను 2019 నుంచి చేస్తున్నా కదా, చాలా నమ్మానమాట. ఇప్పటి వరకు నాకు బాగానే జరిగింది. ఇలా చిన్న ప్రమిద పెట్టిన తర్వాత ఆ చిన్న ప్రమిద పైన ఇంకొక ప్రమిద పెట్టేసుకొని ఇంకా నువ్వుల నూనె వేసేసుకొని ఇంకా దీపారాధన చేసేసుకోవడమే. ఈ పైన ఉన్న ప్రమిదకు పసుపు రాయాల్సిన అవసరం లేదు, గంధంతో బొట్లు పెట్టుకోవాలి. మిడిల్లో ఉన్న ప్రమిదకు గంధం రాయాలి. చుట్టూ పువ్వులతో అలంకరణ చేసేసుకొని ఆ తర్వాత ఇంకా దీపారాధన అనేది చేయాలి. చేసేసి ఆ తర్వాత మనం అమ్మవారి అష్టకం ఏదైతే ఉందో లక్ష్మీదేవి అమ్మవారి అష్టకం అట్లా చదువుకొని ఫస్ట్ దీపారాధన అయిపోయిన తర్వాత ఫస్ట్ అయితే విఘ్నేశ్వరునికే నేను పూజ చేసుకుంటాను. ఆ తర్వాత అమ్మవారి ఇంకా శుక్రవారం కూడా అమ్మవారికి మంచి కుంకుమతో బొట్లు అదంతా అలంకరణ చేసేస్తాను. చాలా మీరెవరైనా చేయాలనుకుంటే ఖచ్చితంగా చేయొచ్చు ఫ్రెండ్స్. నేనైతే ఎప్పుడైనా సరే ఒకసారి అయితే 21 వారం అనుకొని చేశాను, ఒకసారి 9 వారాలు, ఇంకో అంతే 9, 21 చేశాను నేను. అంతకంటే తక్కువ ఎప్పుడు చేయలేదు. మినిమం 9 చేసుకున్న 11 వారాలు కూడా చేసుకోవచ్చు. మినిమం 9 చేసుకున్నా సరిపోతుంది. ఇక్కడైతే నేను ఇంకా ఈ అమ్మవారి దగ్గర దీపారాధన తర్వాత మొత్తం పువ్వులతో విఘ్నేశ్వరునికి శ్లోకాలు అవి చదువుకొని విఘ్నేశ్వరునికి ధనలక్ష్మి దేవతలకి సరస్వతి దేవతలకి పూజ చేసుకున్న తర్వాత ఇక్కడ లక్ష్మీదేవి అష్టకం చదువుకుంటాను. ఇంకా లక్ష్మీదేవికి సంబంధించిన ఏ శ్లోకాలైనా చదువుకోవచ్చు. మనకి ఏదైనా కోరిక ఉన్నప్పుడు ఈ పూజ అనుకొని మొదలు పెడితే ఖచ్చితంగా నెరవేరుతుంది ఫ్రెండ్స్. నిజంగా నేను 2019 నుంచి స్టార్ట్ చేసిన, చాలాసార్లే పెట్టాను ఇన్ని వారాలు అనుకొని. నాకు ఎప్పుడైతే మంచి అనిపిస్తుందో ఖచ్చితంగా మళ్ళీ మొదలు పెట్టాలి అనుకుంటాను, మొదలు పెట్టేస్తాను. దీనికంటూ ఏ నియమాలు లేవు, జస్ట్ పొద్దున మనం పూజతో పాటు ఈ దీపం వెలిగించుకోవడమే అంతే. అలా చేసేసుకున్నాను. ఈ విధంగా అయితే నా పూజ అయితే కంప్లీట్ అయింది. ఇంకా ధూపదీప నైవేద్యాలు సమర్పించి హారతి కూడా ఇచ్చేసాను అమ్మవారికి. ఎర్రని పువ్వులతోని అమ్మవారికి మామూలుగా ప్రతి శుక్రవారమైనా ఏ రోజైనా ఎర్రని పువ్వులు సమర్పిస్తే చాలా మంచిదన్నమాట.
అందుకే ఈరోజు అమ్మవారికి మొత్తం నేను మందార పువ్వులతో అలంకరణ చేసిన. ఇలా చేసేసుకున్నాను పూజ అయితే. ఈ పూజ పైన మీకు ఎటువంటి ఏమైనా డౌట్లు ఉంటే కామెంట్లో అడగండి, మీ అందరికీ అర్థమయ్యే విధంగా. అంటే ఇక్కడ ఏమన్నా మీకు ఇంకా డౌట్లు ఏమన్నా అనిపిస్తే ఖచ్చితంగా నేను చెప్తాను, కామెంట్లో అడిగినా కూడా చెప్తానన్నమాట. ఇది ఇంకా నా వీడియోలో చెక్ చేస్తే లాంగ్ బ్యాక్ వీడియోలలో కూడా ఉంటుంది నేను చేసినవి ఈ పూజ దీని గురించి. ఇలా అయితే మొత్తం పూజ కంప్లీట్ అయిన తర్వాత అయితే ఇంట్లో కొంత డెకరేషన్ చేసుకున్న తర్వాత ధూపం అనేది ఇల్లంతా వేశాను. ఇక్కడ మీరు చూస్తున్నారు, ఒకటి ఏదైనా ఇలాంటిదైనా సరే, ఏదైనా గాజు పాత్ర అయినా సరే తీసేసుకొని దాంట్లో కొంచెం జవాద్ వేసుకున్నారనుకో, జవాద్ వేసేసుకొని పువ్వులతో అలంకరణ చేసేసుకొని మనకు ఎక్కడైనా లివింగ్ ఏరియా కానీ, డైనింగ్ హాల్ దగ్గర కానీ, మెయిన్ గుమ్మం దగ్గర కానీ ఈ జవాద్ వేయటం వల్ల ఏంటంటే నిజంగా ఇంట్లో సువాసన అనేది 100 రెట్లు రెట్టింపు అవుతుంది. అసలు ఎంత నెగిటివ్ వైబ్స్ ఉన్నా కూడా ఈజీగా పాజిటివ్ వైబ్ కనబడుతుంది. అసలు అంత మంచిగా ఉంటుంది అనమాట. ఒక్కసారి ట్రై చేయండి. జవాదు ఇప్పుడు మనము అమ్మవారికి బొట్టు పెట్టేటప్పుడు కూడా గంధంలో కానీ కుంకుమలో కానీ జవాదు కలపండి, చాలా సువాసన భరితంగా ఉంటుంది. ఇలా అయితే నేను ఆ పువ్వులను అంతా డెకరేట్ చేసి ఇక్కడ కృష్ణయ్య దగ్గర రోజ్ పెటల్స్తో ఇట్లా చేసేసి ఇక్కడ ఆరోమా క్యాండిల్ వెలిగించేసి ఇది ఇక్కడ పెట్టేశాను. అంటే మేము టీవీ ముందు ఇక్కడ ఉంటాం కదా, అసలు సువాసన భరితంగా ఎంత బాగుంటుందంటే చాలా బాగా అనిపిస్తుంది. అసలు మీకు ఏ ఏరియాలైనా పెట్టుకోవచ్చు. ఇల్లంతా కూడా మంచిగా అసలు పాజిటివ్ వైబ్స్ ఉంటాయి. ఎంత నెగిటివ్ ఉన్నా కూడా ఈజీగా పాజిటివ్ అయిపోతుంది, అంత మంచిగా ఉంటుంది. అసలు జవాద్ అనేది అంత బాగా అనిపిస్తుంది. ఇంట్లో మనం నుదుట పెట్టుకునే కుంకుమలో కూడా జవాద్ కలుపుకొని పెట్టుకోండి, అసలు ఎంత మంచిగా ఉంటుంది అంటే చాలా మంచిగా ఉంటుంది. ఇక్కడ అరోమా క్యాండిల్ పెట్టాను కదా, వీటిలో నుంచి అరోమా కూడా వచ్చేసి మంచి సువాసన భరితంగా ఉంటుంది అనమాట. ఈ లాంతర్ ఇది నేను ఐకియాలో కొన్నాను, చాలా బాగా అనిపిస్తుంది. అసలు ఈ లాంతర్ అయితే నాకు చాలా నచ్చింది అనమాట. ఇంకా అక్కడ అలా పెట్టేసిన తర్వాత పిల్లలు స్కూల్కి అది పంపించిన తర్వాత నేను ఇంకా కొంచెం ఫ్రీ టైం ఉంది కాబట్టి గోమయంతో చేసిన కర్పూరం అది కప్పు ఉంటుంది కదా, సాంబ్రాణి కప్పు, అదైతే ఇల్లంతా ధూపం వేసాను. మూలల ధూపం అయితే వేసుకున్నాను. ఇంకా శుక్రవారం అనేప్పటికీ నేను కొంచెం విశేషంగానే ధూపం అదంతా వేస్తాను. రోజు వేయకపోయినా సరే వారంలో ఒక్కసారి కానీ 2 సార్లు కానీ ఇట్లా ధూపం వేసుకుంటే చాలా మంచిది. నేను వారంలో సరే కుదరకపోయినా ఒక్కసారైనా, మినిమం ఒక్కసారైనా ఫ్రైడే కానీ ట్యూస్డే కానీ వేస్తాను. మొత్తం కూడా ఇలా ధూపం అంతా ఇల్లంతా చూపిస్తాను. చాలా మంచి వైబ్స్ అయితే కనిపిస్తాయి. ఇలా అయితే ఇక్కడ కూడా ఈ లివింగ్ ఏరియాలో కూడా నేను అలా కాసేపు ఇక్కడ పెట్టేస్తాను. ఇక్కడ పెట్టేస్తే ఇల్లంతా స్ప్రెడ్ అవుతుంది అనమాట. ఈ ధూపం అంతా కూడా నేను కిచెన్లో కానీ నలుమూలలు అంతా వేసేస్తాను. ఈరోజైతే కృష్ణయ్య దగ్గర రోజు ఇలా చేయగానే అప్పుడప్పుడు ఇలా చేస్తాను. ఎక్కువ పువ్వులున్న ధూపం వేయాలనుకున్నప్పుడు ఇలా చేసినప్పుడు ఇంకా ధూపం అదంతా కూడా వేయచ్చు. ఇక్కడ ఈ కిచెన్లో కూడా చిన్న చిన్న దోమలు ఏవైతే ఉన్నాయో అవి పోవడానికి ఈ ధూపం అయితే చాలా బాగా పనిచేస్తుంది. అందుకే ఇల్లంతా కూడా నేను కిచెన్లో కూడా కాసేపు అలా పెట్టేస్తాను. ప్రతి కిచెన్లో, హాల్లో, అలాగే పైన కూడా పెట్టేస్తాను. ఇదంతా తిప్పేసిన తర్వాత పైన పెట్టేస్తాను. ఇంకా ఇల్లంతా స్ప్రెడ్ అవుతుంది అనమాట. చాలా మంచిగా అనిపిస్తుంది ఈ ధూపం ఇంట్లో ఎప్పుడైతే వేస్తామో. చూసారు కదా ఫ్రెండ్స్, ఇంట్లో ధూపం, కృష్ణయ్య దగ్గర డెకరేషను, ఈ జవాద్ వల్ల ఎంత మంచి ఫ్లేవర్, అసలు స్మెల్ అదంతా కూడా చాలా బాగుంటుంది. ఈ ఐశ్వర్య దీపం వల్ల నాకు నిజంగా చాలా మంచిగా అనిపించింది. కాబట్టి నేను చేసుకోవాలనుకున్నప్పుడల్లా మళ్ళీ ఇన్ని వారాలన్నీ అనుకొని మొదలు పెడతాను. ఈ రోజుతో అయితే ఇంక ఈ ఐశ్వర్య దీపం పూజ అయితే అయిపోయింది. మళ్ళీ ఎప్పుడైనా చేయాలనుకున్నప్పుడు మళ్ళీ ఫ్రెష్గా నేను ఎన్ని వారాలు అనేది మొక్కుకొని చేస్తాను. ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి.